ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకిచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది. అదానీ అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది. తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తూ ఉన్నారు. బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతా ఉన్నాడంట ఒక మాట చాలా సందర్భాల్లో పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ కొత్తగా ఈ వాస్తవం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అంబానీకి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలుగజేస్తూ ఉన్నాడు. తద్వారా వారు ఊహించిన విధంగా అనుయంగా వారి సంపద పెరిగిపోతూ ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమీ చేయలేకపోతా ఉన్నారు. దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి, వాస్తవాలు బయటికి తీసుకురావాలి, అదానిని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు. మోడీ ఇవన్నీ కూడా పెడిచోని పెట్టినాడు. కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో బాహటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదానీ ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని వాస్తవం. నిన్న సెబీకి సమాన సంపత్తి కలిగినటువంటి సంస్థలాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బాహటంగా అదానీ యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది. అందులోనూ మన దేశంలో 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు 2,000 కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు. తద్వారా 16,000 కోట్లకు పైగా లబ్ధి పొందినారన్నట్టు మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది. చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు. అదానీ యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఫండ్స్ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ని పెంచుకొని దాని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ని ఓవర్ ప్రైజ్ చేసినారు, ఏ విధంగా షేర్స్ని ఓవర్ ప్రైజ్ చేసుకొని చూపించినారు, తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇండోనేషియా నుంచి కోలు రూపాయి కొంటే ఇండియాకి చేరేసరికి ₹2 అయ్యి తద్వారా అది సామాన్యుడు భారం పడదు. కోల్ ఓవర్ ప్రైసింగ్ చేసుకుని వీరు ప్రొడ్యూస్ చేసే కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ ప్రజలకు ఇస్తే రెండుపు రేటుతో కొనాల్సిన పరిస్థితి. అది గుజరాత్లోనే ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం. అదానీ గ్రూపు ఈ ఆగడాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారుల్ని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్తో డిస్కమ్స్ కొనడం, ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కమ్ కొన్న ద్వారా ఆ అధిక భారం అంతా ప్రజల మీద మార్పిడి చేయడం, ఈ రకంగా 1, 2 కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు. వీరికి అమెరికాలో కూడా వ్యాపారాలనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికాలో ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు. ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ ఇన్వెస్టర్స్ కూడా మోసపోయినారు. కాబట్టి వీరికి శిక్షకి అర్హుడు అనే మాట ఇవాళ FBI కానీ అమెరికా నిఘా సంస్థ కానీ తేలుస్తున్నట్టు సందర్భం. ఇంత మొట్టికాయలు వేసి ఇంత బాహటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు. కారణం మళ్ళీ చెప్తా ఉన్నా, అదాన్ని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు, వాస్తవాలు బయటకు వస్తాయి. సో ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు 2014కి అదాని సంపద ఎంత, వారి ఆస్తులు ఎంత, ఈ 10 ఏళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం. కేవలం 10 ఏళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం. కేవలం అధికార యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారనేది వాస్తవం. రాహుల్ గాంధీ గారు చెప్పడం, చట్టరీత్యా ఎవరనే దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము, దేశ సంపదకి విఘాతం కలుగుతోంది. ఇది ఆర్థిక నేరం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు ఛేదించుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ
విచ్చలవిడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది